ఎవరైనా ఉన్నారా లైవ్‌లో? హ్మ్. లైవ్‌కి ఎవరైనా వచ్చుంటే, లైవ్‌లో ఎవరైనా ఉండుంటే మెసేజ్ జేయరా కొంచెం? హ్మ్. హలో! ఎవరైనా లైవ్‌లో ఉన్నారా? ఎవరు లేనట్టున్నారు గదా లైవ్‌లో. హ్మ్. హలో! హ్మ్. ఎవరైనా లైవ్ చూస్తుంటే మెసేజ్ జేయండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. మెసేజ్ చేయడానికొస్తుందా? ఎవరైనా లైవ్ చూస్తుంటే మెసేజ్ చేయండి. నాకు తెలుస్తది మీరు లైవ్‌లో ఉన్నారు అని. మెసేజ్ చేయడానికి రావట్లేదా అండి? ఆహ్, చాట్ బాక్స్ ఓపెనే ఉంది. ఓకే. ఒక్కసారి హాయ్ అని మెసేజ్ పెట్టండి ఎవరైనా లైవ్ చూస్తుంటే. హ్మ్. ఓకే. ఎవరు లేరా లైవ్‌లో? ఓకే. సంతోషి. హ్మ్. ఓకే సంతోషి. థాంక్ యూ. ఓకే. హాయ్ మానస. ఓకే. ఫైన్. లైవ్ తీసుకుందాం ఇంకా. మీకు ఈరోజు లైవ్ వచ్చేసి మనకి మహాలయ పక్షము, అలాగే మహాలయ అమావాస్య. ఇందు హాయ్ మా. ఓకే. ఈ 14 రోజులు మనం ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? పితృదోషాలంటే ఏంటి? పితృదోషాలు ఉన్నవారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఇలాంటివన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. నిహారిక గారు హాయ్ అండి. ఓకే. మనకి చాలా ఆహ్, చాలా ఇయర్స్‌గా మనం పితృపక్షాలు అంటే తేలిక భాషలో ఇలా పితృపక్షాలు, మహాలయ పక్షాలని కాకపోయినా బియ్యం ఇచ్చుకోవడము, బియ్యం ఇస్తారు. పెద్దలకి బియ్యం ఇచ్చుకున్నాము అనేది మనం రెగ్యులర్‌గా మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం కదా! అది బియ్యం ఇచ్చుకోవడం ఇవన్నీ కూడా మనం ఈ పితృపక్షాల్లో మహాలయ అమావాస్య రోజు పెద్ద అమావాస్య, పెద్దలకు బియ్యం ఇస్తున్నాం అనేది జనరల్ భాషలో చెప్తూనే ఉండేవారు మనకు పెద్దవాళ్ళు. ఓకే. ఈ మహాలయ పక్షాలు మెయిన్‌గా మనకి సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2 వరకి ఈ 14 రోజులు పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి అమావాస్య వరకి మనం మహాలయ పక్షాలుగా తీసుకుంటాం. వీటిని పితృపక్షాలు అని చెప్తారు. ప్రసాద్ హాయ్ అమ్మ. ఓకే. మహాలయ పక్షాలు. ఇప్పుడు మనకి ఈసారి మెయిన్‌గా ఇప్పుడు మనం 2024లో మహాలయ పక్షాలు ఇంకా కొంచెం మనం స్పెషల్ అని చెప్పొచ్చు. ఇంకా పవర్‌ఫుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి చంద్రగ్రహణానికి, సూర్యగ్రహణానికి మధ్యలో మహాలయ పక్షాలొచ్చాయి. చంద్రగ్రహణం నుంచి స్టార్ట్ అయ్యి మనకి సూర్యగ్రహణంతో ఎండ్ అవుతాయి. గ్రహణం సమయం అంటేనే చాలా పవిత్రమైనది. అప్పుడు చేసే ప్రతీదీ కూడా మనకి ఎక్కువ ఫలితాన్నిస్తుంది. అలాగే ఈ మహాలయ పక్షాల్లో చేసే ఫలితాలు ఏవి చేసినా దాన, ధర్మాలు, పూజలు, హోమాలు ఏవైనా సరే మన పితృదేవతలకి అందుతాయి కాబట్టి ఇవి ఇంకా ఎక్కువ ఆహ్, ఫలితాన్ని ఇస్తాయి. ఈ మహాలయ పక్షాల్లో మనము ఏం చెయ్యాలి?
మనకి పూర్వకాలంలో అంటే మహాభారతంలో ఒక కథ ఉంటుంది మహాలయ పక్షాల గురించి. అదేంటంటే కురుక్షేత్ర సంగ్రామం అయ్యేటప్పుడు కర్ణుడు చనిపోతాడు. కర్ణుడు యుద్ధ భూమిలో చనిపోయాడు. దానకర్ణుడు కాబట్టి స్వర్గానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తనకి ఆకలవుతూ ఉంటుంది. దాహమేస్తూ ఉంటుంది. అలా వేసేటప్పుడు తనకి ఎక్కడ అన్నము, నీరు దొరకదు. మొత్తం తిరుగుతాడు. తిరిగి తనకు చాలా అలసట వస్తుంది గానీ అక్కడ ఏది దొరకదు. అలా దొరకనప్పుడు మనకేం చేస్తారంటే వెళ్ళి అక్కడ అడుగుతాడన్నమాట. నాకెందుకు మొత్తం బంగారం, వజ్రాలు, భూములు ఇలా అన్నీ కనిపిస్తున్నాయి కానీ ఎక్కడ దాహం తీర్చుకోవడానికి నీరు కనిపించట్లేదు. తిందామంటే ఆహారం కనిపించట్లేదు అని అడుగుతారు. అలాగే స్వర్గం అంటేనే ఒక మనిషిగా మనకి దాహం, దప్పులు ఇలాంటి ఏవి తెలియకుండా ఉండే స్థితి. నేను ఇక్కడ కూడా ఎందుకు ఇంత దాహార్తిని పొందుతున్నా? ఎందుకు నాకు ఆకలవుతుంది అని అడుగుతాడు. అడిగితే అక్కడ వాళ్ళు చెప్తారప్పుడు, "నువ్వు అన్ని దానాలు చేశావు. సువర్ణ దానం, వజ్రదానం ఇంకా ఏ దానాలైతే ఉన్నాయో అన్ని దానాలు చేశావు. కానీ అన్నదానము, జలదానము చేయలేదు. కాబట్టి నీకు ఇక్కడ అవి దొరకట్లేదు. అలాగే నువ్వు ఇక్కడ ఉన్నా కూడా మనకి మనిషికి ఉండే ఆ దాహాన్ని తినాలి అన్న కుతిని నువ్వు పొందుతున్నావు" అని చెప్తారు. సరే మరి ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడైతే నాకు ఎవరూ పిండం పెట్టడానికి లేరు. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధంలో చివర్న శ్రీకృష్ణుడు అందరికీ పేర్లు చదువుతూ ఉంటారు. పేర్లు చదివేటప్పుడు వాళ్ళందరికీ అక్కడ ఉన్నవాళ్ళు మావాడు, మావాడు అని నీళ్లు వదలడము, తర్పణాలు ఇవ్వడం చేస్తూ ఉంటారు. కానీ కర్ణుడి దగ్గరకు వచ్చేసరికి ధర్మరాజు నావాడు కాదంటాడు. మనకి అక్కడ ఎవ్వరు కూడా నా వారు కాదు అని చెప్తారు. కౌరవులు గాని, పాండవులు గాని. మరి నేనేం చెయ్యాలి? నాకు నీళ్లు వదలడానికి కూడా ఎవ్వరు లేరు కదా! నేనిప్పుడు ఎలా ఇక్కడ ఉండాలి? అని అడుగుతాడన్నమాట. అడిగితే సరే నీకొక 14 రోజులు టైం ఇస్తాము. కిందికెళ్ళి నువ్వు అన్నదానం, జలదానం ఈ 2 చేసి పైకొచ్చేయి అని చెప్తారు. అప్పుడు భాద్రపద మాసంలో వచ్చే కృష్ణపక్ష పాడ్యమి రోజు అంటే పౌర్ణమి తర్వాత రోజు ఆయన భూలోకానికి వచ్చి ఇక్కడ 14 రోజులు అంటే పాడ్యమి నుంచి అమావాస్య వరకు తను ఇక్కడ ఉండి జలదానము అలాగే అన్నదానం ఈ 2 చేసి ఆ పుణ్యంతో అమావాస్య రోజు పైకి వెళ్ళిపోతాడు. అక్కడ ఇంకా ఆయనకి ఆకలి దప్పులు ఉండవు. ఈ కథ వల్ల మనకేం తెలుస్తుంది? ఏది మనం దానం చేస్తే, ఏది మన దగ్గర నుంచి మనం ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. అలా ఇది ఒక కథ. దీని నుంచి మనం మహాలయ పక్షాలు ఆయనప్పుడు చెప్తాడన్నమాట. ఎవరైతే మొత్తం తర్పణాలు చెయ్యలేరో, ఇలా శ్రాద్ధ కర్మలు చేయలేరో వాళ్ళ ఎవ్వరైనా సరే ఈ మహాలయ పక్షాల్లో అంటే 14 రోజుల్లో చేస్తారో వాళ్ళు వాళ్ళకి ఉత్తమ గతులు పొందవచ్చు, విముక్తి కలుగుతుంది వాళ్ళకి అని వరమిస్తాడు. దీని తర్వాత ఇంకోటి ఏంటంటే మహాలయ పక్షంలో ఓకే మహాలయ పక్షాల్లో మనకి శ్రాద్ధాలు, తర్పణాలు ఇవన్నీ పెడతారు తెలుసు కదా! ఇవన్నీ మేము చేయలేము, మాకు ఇవేవి తెలీదు, మరి మేము ఎలా పెట్టాలి అని చాలామందికి డౌట్ వస్తుంది. అలాగే మనకి ఫాదర్స్ మా నాన్నగారు అసలు ఇలాంటివి ఏవి నమ్మరు, ఇలాంటివి ఏవి చెయ్యరు, కానీ నాకు ఇష్టము, నేను చెయ్యాలనుకుంటున్నా, మరి నాన్నగారు ఉన్నప్పుడు మేము ఇవి చెయ్యలేము కదా సారీ అండి, ఇక్కడ మనకి మెసేజ్లు వస్తున్నాయి, అవి చూస్తూ నాకు కొంచెం ఇదవుతుంది. ఓకే, మా నాన్నగారు నమ్మరు, మరి మేము చెయ్యాలనుకుంటున్నాము, చెయ్యొచ్చా చేయకూడదా? తల్లి తండ్రి ఉన్నవాళ్ళు చెయ్యకూడదు అంటారు కదా, మేము ఎలా చెయ్యాలి? అలాగే ఇలాంటివి మీకేమైనా ఈ పితృపక్షాలకి సంబంధించిన డౌట్స్ ఏమున్నా కూడా మీరు మెసేజ్ చేయండి, నేను చెప్తూ ఉంటాను. ఓకే, దీనికి పితృపక్షాలకి సంబంధించి డౌట్స్ ఉన్నవి నాకు ఇక్కడ కామెంట్లో చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా, అవి అడుగుతూ ఉండండి, నేను చెప్తూ ఉంటాను.
చాలా మందికి మహాలయ పక్షాలు ఈ టైంలోనే ఎందుకు చేసుకోవాలి? సంవత్సరంలో వేరే దగ్గర అంటే వేరే టైంలో చేయొచ్చు కదా! జూలైలో లేదా జనవరిలో, మార్చ్‌లో ఇలా ఏ మంత్‌లో అయినా చేయొచ్చు గదా! ఈ 15 డేస్‌లోనే ఎందుకు చెయ్యాలి అనేది గూడా చాలా మందికి డౌటొస్తూ ఉంటుంది. మనకి భాద్రపద మాసంలో సూర్యుని గమనాన్ని బట్టి మనకొచ్చే ప్రతి రిచువల్స్ కూడా, ప్రతి ఒక్క పండగ గాని, ఇవన్నీ కూడా సూర్యుని గమనాన్ని ఆధారంగా చేసుకొనే వస్తూ ఉంటాయి. సూర్యుడు ముఖ్యంగా భాద్రపద మాసం వచ్చేటప్పటికి ఆహ్, కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ సమయంలో ఎవరైతే ఇలాంటి దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారో వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలుంటాయి అనేది మనం నమ్ముతూ ఉంటాము. ఇంకా ఈ టైంలో భాద్రపద మాసంలో ఇప్పుడు ఈ కృష్ణ పక్షం మెయిన్‌గా ఈ 15 రోజుల్లో ఏమవుతుంది రాత్రి ఎక్కువగా, పగలు తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రయాణాలు చేయడం గానీ, లేదా శుభకార్యాలు చేయడం గానీ, ఇలాంటివన్నీ కూడా అంత మంచివి కాదు. అది కూడా ఒక కారణము. ఆహ్ పేరెంట్స్ కూడా ఉన్నారక్క. సో, తాతయ్య వాళ్ళు ఇలాంటివి చెయ్యరు. జాబ్ రిలేటెడ్, కిడ్స్ రిలేటెడ్, ఫైనాన్షియల్ జనరేషన్ ఆఫ్టర్ కాకుండా ఉండేలా ఎలా? ఓకే ఇందు. ఆహ్, ఇందు ఇప్పుడు మనకి మెయిన్‌గా పితృదేవతలు అనేవాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా 3 మన గగనంలో అంటే మన పైన ముగ్గురుంటారు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు. ఈ ముగ్గురిని కలిపి పితృగణంగా తీసుకుంటూ ఉంటాము. వసువులు అనేవాళ్ళు మన తండ్రికి, రుద్రులు అనేవాళ్ళు తాతకి, ఆదిత్యులు అనేవాళ్ళు ముత్తాతకి. ఇలా 3 గణాలుగా ఉంటాయి. మనం మన ముందు తరం వాళ్ళు చెయ్యట్లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. లేదా తెలియదు. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు, ఆ చనిపోయిన వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోతారు. ఒక దగ్గర మనకి ఆకాశంలో ఆ గణాలుగా ఏవైతే ఉంటాయో, ఆ గణాల దగ్గర పోయి నిల్చుంటారు. మనం ఇచ్చే ఈ పితృతర్పణాలు, ఈ రిచువల్స్ అన్నీ, ఈ దానాలు, హోమాలు వాళ్ళకు అందినప్పుడు, ఆ తర్పణాలు అందినప్పుడు వాళ్ళు గతి అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మళ్ళీ వాళ్ళు బ్యాక్ జన్మ తీసుకోవడమా, మోక్షంకెళ్ళడమా ఇలాంటి ప్రాసెస్ అంతా ఉంటుంది అని మనం నమ్ముతాము. ఇప్పుడు మనం గనక ఎప్పుడు ఇలాంటివి చెయ్యలేదు, తర్పణాలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వనప్పుడు ఏమవుతుంది, అన్ని విషయాల్లో డిలే అవుతూ ఉంటుంది. అంటే ఆహ్ ఓకే వీణా గారు నేను చెప్తాను. అయితే ఇలా మనం తర్పణాలు గనక ఆ చనిపోయిన వాళ్ళకి ఇవ్వకపోతే ప్రతి దాంట్లో డిలే. డిలే అనేది ఇక్కడ మెయిన్. పిల్లలు పుట్టకపోవడము, పుట్టిన పిల్లల్లో ఎదుగుదల అంత మానసిక, శారీరక ఎదుగుదల లేకపోవడము, లేదంటే జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము మనకి, డబ్బు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము, లేదా అనారోగ్యాలు ఎంత మనం కేర్ తీసుకున్నా ఏదో ఒక అనారోగ్యాలు రావడము, ఇలా ఏదో రకంగా డిలే అనేది మన లైఫ్‌లో మనం చూస్తూనే ఉంటాం. కొంతమంది ఏం చేయకపోయినా వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. మనం ఎంత చేసినా కూడా ఆ డిలే అనేది కనిపిస్తుంది. ఆ డిలేనే పితృదోషంగా తీసుకుంటాము. మనకి ఇప్పుడు గ్రాటిట్యూడ్ అని చెప్తూ ఉంటారు గదా! చాలామంది గ్రాటిట్యూడ్ చూపించండి. ఇది కూడా ఒక గ్రాటిట్యూడే. మనల్ని కని, పెంచి అన్నీ చేసిన వాళ్ళకి వాళ్ళు కొంచెం ముందుకెళ్ళి వాళ్ళు ఉత్తమ గతులు పొందడానికి మనం గ్రాటిట్యూడ్‌గా పెట్టేవి. ఇవి ఖచ్చితంగా చెయ్యాలి. ఒకవేళ వాళ్ళు చెయ్యకపోతే, వాళ్ళకి తెలీదు, వాళ్ళు చెయ్యరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఇంకా మనకి తెలుసు మనం చెయ్యాలనుకుంటున్నాము. అలాంటప్పుడు తర్పణాలే చెయ్యనవసరం లేదు. ఎందుకంటే తండ్రి ఉన్నవాళ్ళు, అలా తాతలున్నవాళ్ళు తర్పణాలు వదలరు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ 14 రోజులు నీళ్ళు కొన్ని గ్లాస్‌లో వాటర్ తీసుకొని అందులో కొంచెం హనీ, ఆవు పాలు. వాటర్, ఆవు పాలు, హనీ ఈ 3 కలిపి బనియన్ ట్రీకి ఎవ్రీడే మార్నింగ్ పోయడం గానీ, లేదంటే గుళ్ళో రావి చెట్టుకు పోయడం గానీ, పోసి దీపం వెలిగించి ఏదైనా నైవేద్యంగా పెట్టి ఆహ్, ప్రదక్షిణలు చేయాలి. అలాగే ఈ 14 రోజులు కూడా ఏదైనా ఒకటి దానం చేయడము. ఏదైనా దానం చేయండి. అంటే ఆకలితో ఉన్నవారికి వాళ్ళ పేరు తలుచుకొని అన్నం పెట్టడము, వాటర్ ఇవ్వడము, ఒక పండు ఇవ్వడము, లేదంటే ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి బట్టలు ఇవ్వడము, లేదా ఎవరికైనా చదువు అవసరంగా ఉంది. వాళ్ళకి ఫీజులు కట్టడము, బుక్స్ ఇప్పించడము, ఏది అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళ
వాళ్ళకి తాహత లేదు. అర్హత ఉంది, తాహత లేదు అనుకున్న వాళ్ళకి మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్లయితే, వీళ్ళ పేరు తలుచుకొని హెల్ప్ చేసినట్లయితే మొత్తం కూడా వాళ్ళకి చెందుతుంది. సూతకం ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎవరైనా చనిపోయి సూతకం ఉంటుంది. ఈ 14 రోజులు చెయ్యొచ్చా? ఈ 14 రోజులు మీకు సూతకం ఉన్నా కూడా ఖచ్చితంగా దాన ధర్మాలు చెయ్యొచ్చు. చేసినట్లయితే ఆ ఫలితం వాళ్ళకి కూడా పోతుంది. పండు. హాయ్ అండి. మా నాన్నమ్మ తప్పిపోయి చాలా కాలమైంది. తను లేరు అని అనుకుంటున్నాము. తనకి మేము ఏమి చెయ్యగలం? ఇప్పుడు చెయ్యొచ్చా? ఇంకా తనకైతే తర్పణాలు వదలలేమండి. ఎందుకంటే తను చనిపోయారా లేదా కూడా మీకు తెలీదు కాబట్టి మీరదేమి చేయలేరు. కాకపోతే తన పేరు తలుచుకొని స్వయం పాకం మనకి గుళ్ళో స్వయం పాకం దానం ఇవ్వడము, లేదా ఏదైనా సరే ఆహ్, ఇప్పుడు చెప్పాను గదా! దాన ధర్మాలు చేయడము చేస్తే మంచిది. ఇక్కడ శ్రాద్ధ కర్మలు మెయిన్‌గా మనం వాడే వర్డ్ వచ్చేసి శ్రాద్ధ కర్మలు. అంటే చాలా శ్రద్ధతో కూడుకొని చేయాల్సినవి. చాలా శ్రద్ధ పెట్టి చేయాల్సింది అని అర్థం. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాము. అలా చేసినా కూడా దాని ఫలితం ఉండదు. శ్రద్ధగా వాళ్ళ మీద గ్రాటిట్యూడ్‌తో నేను కంప్లీట్‌గా నమ్మి చేస్తున్నాను. వాళ్ళందరూ కూడా ఉత్తమ గతులు పొందాలి అనే గ్రాటిట్యూడ్‌తోనే మనం చెయ్యాలి. ఇంకా దీన్ని మంచిగా శాస్త్రం ప్రకారం చెయ్యాలి అనుకున్న వాళ్ళైతే గనక ఒక పంతుల్ని సంప్రదించి ఆయన చెప్పిన విధంగా చేయడం చాలా మంచిది. వాళ్ళని ఇంటికి పిలిచి వాళ్ళకి మంచిగా భోజనం పెట్టి, బట్టలు పెట్టి, అలాగే వాళ్ళతో పూజ చేయించినట్లయితే మనకి ఇంకా బావుంటుంది. అలా వాళ్ళని సంప్రదించి చెయ్యాలి ఏం చేసినా కూడా. మనము జనరల్‌గా మనకేదో పనులవ్వట్లేదు. అంటే ఇంట్లో పెళ్ళిళ్ళవ్వట్లేదు. లేదంటే ఆహ్, ఆహ్, పిల్లలు పుట్టట్లేదు. పుట్టిన పిల్లలు ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నాం ఆటిజం అని. అలా ఉండడం గానీ, లేదంటే ఇంట్లో ప్రశాంతంగా ఉండట్లేదు. ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ ఒస్తున్నాయి. నిద్ర పట్టట్లేదు. ఇలా ఏ ప్రాబ్లమ్ అయినా సరే ఒక రీజన్ అంటే ఇదే రీజన్ అని కాదు. ఒక రీజన్ మనకి ఖచ్చితంగా ఈ పితృదేవతలకు సంబంధించిన శ్రాద్ధ కర్మలు, తర్పణాలు, వాళ్ళకి చెయ్యాల్సిన రిచువల్స్ మనం ఏదో మిస్ అవుతున్నామని అనుకోవచ్చు. ఇంకా మనం ఎప్పుడూ ఆహ్, వాళ్ళు చనిపోయిన తిథి ప్రకారం చేసినా, చెయ్యకపోయినా ఖచ్చితంగా ఈ మహాలయ పక్షాల్లో వాళ్ళు చనిపోయిన తిథి రోజు మనం శ్రాద్ధ కర్మలు చేయడం, తర్పణాలు చేయడం అనేది వాళ్ళకి మనం చూపిచ్చే గ్రాటిట్యూడ్. అలా మనకు సంబంధించిన సమస్యలనేవి చాలా వరకి పోతాయి. ఇంకా చాలామంది చెప్తూ ఉంటారు. మేము పూజలు చేశాము, హోమాలు చేశాము, జపాలు చేశాము, చండీ యాగాలు చేశాము, ఇది చేశాం, అది చేశాం, కానీ మాకేది బాలేదు. ఆహ్, అని ఇలా చాలామంది చెప్తూ ఉంటారు. అలా బాగాలేదు అనుకున్న వాళ్ళు కనుక సారీ అండి. ఆహ్, ఎన్ని దేవతా పూజలు చేసినా మాకు మంచిగా అవ్వట్లేదు అనుకుంటే మీరు దేవతా పూజలు చేస్తున్నారు. కానీ పితృకార్యాలు ఏదో మిస్ అవుతున్నారు. మనకి దైవ బలం కన్నా, దేవుడు ఇచ్చే బ్లెస్సింగ్స్ కన్నా పితృదేవతలు ఇచ్చే బ్లెస్సింగ్స్ అనేవి చాలా రెట్లు అధికంగా ఉంటుంది. వాళ్ళ బలం ఉన్నట్లయితే, వాళ్ళ ఆశీర్వాదాలు ఉన్నట్లయితే ఇంకా మంచి ఫలితాలనేవి ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మన జాతకంలో జాతక చక్రాలు చూసేటప్పుడు ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికెళ్ళినప్పుడు మన జాతకంలో రాహుకేతు దోషాలు ఇలా ఉన్నాయని చెప్తూ ఉంటారు కదా! రాహుకేతువు ఉండే స్థానాన్ని బట్టి మనం ఏ తప్పు చేశాము, ఎందులో మనల్ని మనం సరిదిద్దుకోవాలి అనేది తెలుస్తూ ఉంటుంది. ఉదాహరణకి వాళ్ళు జలరాశిలో రాహుకేతువులుంటే, మనం మన మాటల వల్ల, మన చేష్టల వల్ల ఇంకొకరిని ఎమోషనల్‌గా చాలా బాధ పెడుతున్నామని అర్థం. మన యాన్సిస్టర్స్ కూడా అదే చేశారు. సేమ్ మనం అదే చేస్తున్నామని అర్థం. మన మాట అనేది ఎలా పడితే అలా వినియోగించొద్దు.
ఉంది గదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, వేరే వాళ్ళని కామెంట్ చేయడం, బాధ పెట్టడం ఇలాంటివి చేస్తే దానికి తగ్గట్టు ఖచ్చితంగా మన జీవితంలో ఒక గ్యాప్ ఒస్తుంది. ఖచ్చితంగా మనం బాధపడతాం. ఇప్పుడంతా బాగున్నప్పుడు అంటే మనమంతా మన దగ్గర డబ్బులున్నప్పుడు ఒక రూ. 1000 ఉంటే రూ. 1000 ఉన్నంత సేపు ఖర్చు పెడతాం. పెద్ద సమస్య ఏం కాదు. ఆ రూ. 1000 అయిపోయినాక ఎంత కష్టమవుతుంది డబ్బుకి. పుణ్యం గూడా అంతే. ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు గదా! వాళ్ళేం చెయ్యరు. వాళ్ళకి బావుంది. వీళ్ళేం చెయ్యరు బావుంది. మేమెన్ని చేసినా బాలేదు అని. వాళ్ళకంత పుణ్యంతో ఉన్నారు. మీ దగ్గర పుణ్యం లేదని అర్థం. ఆ పుణ్యం కూడా మనం దేవుని ప్రార్థన చెయ్యొద్దు అని చెప్పట్లేదు. మనం ఎంత దైవ ప్రార్థన చేసినా, దేవునికి పూజలు చేసినా, హోమాలు చేసినా గ్రాటిట్యూడ్ అనేది మనకి ఈ ఈ జన్మనిచ్చిన వారికి గాని, మనం ఈ స్థితిలో ఉన్న వారికి గాని ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ అనేది చూపించుకోవాలి. ఆ గ్రాటిట్యూడ్ చూపించుకోవడానికి మంచి టైమే ఈ మహాలయ పక్షాలు. మహాలయ పక్షాల్లో మెయిన్‌గా చెప్పాను గదా! సూర్యుని గమనాన్ని బట్టి మనకి రిచువల్స్ ఉంటాయి. మెయిన్‌గా ఈ మహాలయ పక్షాల్లో చేసే దాన ధర్మాలన్నీ కూడా మనకి ఇంకా ఎక్కువ ఫలితంతో మన పిల్లలకి, మనకి తిరిగి వస్తూ ఉంటాయి. మన జాతకంలో ఉన్న ఏవైనా దోషాలు ఉంటే గనక ఆహ్, ఏదైనా దోషాలుంటే గనక ఇప్పుడు క్లియర్ అయ్యే టైం అన్నమాట. జ్యోతిష్యాన్ని నమ్మినా, నమ్మకపోయినా పర్లేదండి. కర్మ అనేది ఖచ్చితంగా రిటర్న్ అవుతుంది కోటి గారు. అదే మీరు జ్యోతిష్యాన్ని నమ్మినా, నమ్మకపోయినా మీరు బతకాల్సిందే. లైఫ్ అనేది అలా వెళ్తూనే ఉంటది. అన్నీ మీకు జరగాల్సినయి జరుగుతూనే ఉంటాయి. జ్యోతిష్యం ఏంటంటే మనకి కనులు లాంటిది. కళ్ళుంటే మనం ఎంత మంచిగా మన లైఫ్‌ని చూసుకొని తీర్చిదిద్దుకొని బ్రతుకుతామో ఇది అంతే. హ్మ్. ఇంకెవరికైనా ఈ మహాలయ పక్షాల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ చేస్తూ ఉండండి. నేను చెప్తూ ఉంటాను. నాకిక్కడ కొన్ని కొన్ని మెసేజెస్‌కి నేను టాపిక్ నుంచి కొంచెం డైవర్ట్ అవుతున్నాను. అంటే రిలేటెడ్ కాకుండా అన్ని మెసేజ్‌లొస్తున్నాయి. మీకు మహాలయ పక్షాల గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను చెప్దామనుకున్నది కూడా ఇక్కడ కొంచెం మెసేజెస్ అంత లేవు. కొంచెం గుర్తుకు రావట్లేదు. ఈ 14 రోజులు ఇంకేం చెయ్యొచ్చు అనేది చూస్తే మహాలయ పక్షాల్లో పౌర్ణమి తర్వాత రోజు నుంచి అమావాస్య వరకి ప్రతిరోజు కూడా పితృదేవతా స్తోత్రం అని ఒకటి ఉంటుంది. దాన్ని ప్రతిరోజు చదవడం కానీ, వినడం గానీ, ప్రణమస్తవం అనే స్తోత్రాన్ని వినడం గానీ, చదవడం గానీ ఆహ్, అలా కూడా చెయ్యొచ్చు. ఇంకేం చెయ్యొచ్చు అనుకుంటే, మనం ప్రతిరోజు కొంచెం బియ్యపు పిండి, చక్కెర, గోధుమ పిండి, కొంచెం అంటే ఒక 5 రకాల పిండ్లు, నల్ల నువ్వులు, బెల్లం, చక్కెర ఇవన్నీ కలిపి ఎక్కడైనా నేల మీద చీమలు తిరిగేలాగా, నల్ల చీమలైతే ఇంకా మంచిది. అలా చీమలు తిరిగే దగ్గర అది పోసినట్లయితే అది కూడా పితృదేవతలకి ఆహ్, సంబంధించిన పరిష్కారమే. ఇంకా ప్రతిరోజు మీరు ఈ 14 రోజులు మనం ఆహ్, బెల్లన్నం అంటాం గదా! బెల్లం పరమాన్నం. ఆ పరమాన్నం కూడా మనం ఇంట్లో చేసుకొని వెళ్ళి గుళ్ళో నైవేద్యంగా పెట్టడము, అది కూడా చెయ్యొచ్చు. మెయిన్‌గా ఈ పితృపక్షాల్లో ఇంకొకటి చాలా మంది చేస్తూ ఉండే తప్పు ఒకటుంటుందండి. అదేంటంటే, ఈ పితృపక్షాలు అయిపోయిన తర్వాత అంటే, మనకి ఈ అమావాస్య తర్వాత దసరా పండుగ అంటే నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. దసరా ఉంటుంది. కాబట్టి చాలామంది షాపింగ్ అనేది ఇక్కడ చేస్తూ ఉంటారు. ఈ మహాలయ పక్షాల్లో షాపింగ్ చేయడం చేస్తూ ఉంటారు. కొత్త బట్టలు కొనుక్కోవడం గానీ, కొత్త ఇల్లు కొనుక్కోవడం గానీ, కొత్తగా ఇల్లులు మారడం గానీ, లేదంటే వెహికల్స్ కొనుక్కోవడం గానీ, ఆడవాళ్ళకి సంబంధించి చేసుకునే బ్యూటీకి సంబంధించిన అవి గానీ, ఇలాంటివేవి కూడా ఈ పితృపక్షాల్లో చేయకూడదు.
పితృపక్షాలు అనేవి మెయిన్‌గా మనం గ్రాటిట్యూడ్‌గా వాళ్ళని తలుచుకోవడానికి, మన పితృదేవతలను తలుచుకోవడానికి డెడికేటెడ్‌గా ఉన్న డేస్ కాబట్టి, ఈ డేస్‌లో వాళ్ళకి సంబంధించినవి వాళ్ళని తలుచుకొని దాన ధర్మాలు చేయడం గానీ, వాళ్ళ ఆహ్, ఏదైనా తర్పణాలు వదలడం కానీ, దీనికి చెయ్యాలి తప్ప మనం కొత్త పనులనేవి మొదలు పెట్టకూడదు. చిన్న పిల్లలకి హెయిర్ ఇవ్వడం గానీ, లేదంటే చెవులు కుట్టించడం గానీ, బారసాలలు గానీ, అన్నప్రాసనలు గానీ, పెళ్లి ముహూర్తాలు ఇవేవి ఉండవు. కానీ మెయిన్‌గా చాలామంది మనకి నెక్స్ట్ పండగ వస్తది గాబట్టి, బతుకమ్మ పండుగ, దసరా పండుగ, నవరాత్రులు ఇలా వస్తాయి కాబట్టి, దానికి సంబంధించిన షాపింగ్ అనేది ఇక్కడ జేస్తూ ఉంటారు. అలాంటి షాపింగ్ మాత్రం చేయకూడదు. ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు చూస్తుంటే నేను తెలిసిన వాళ్ళు చూస్తుంటే మీరు కొంచెం కామెంట్ చేయండి ఏదైనా మీకు డౌట్స్ ఉన్నవి. నేను అవి చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ కామెంట్స్ నాకు కొంచెం డిస్టర్బింగ్‌గా ఉన్నాయి. ఏం డౌట్స్ లేవా మీకు మహాలయ పక్షం గురించి? ఇప్పుడు చాలా మందికి మనకి సంబంధించిన వాళ్ళు అంటే మన ఇంట్లో తాతలు గానీ, వాళ్ళు చనిపోయిన డేట్స్ మాత్రమే తెలిసి తిథులు తెలియకపోవచ్చు. ఏ తిథిలో పెట్టాలి తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఏ తిథిలో వాళ్ళు గతించారో తెలుసుకొని ఆ తిథి రోజు తర్పణాలు ఇవ్వండి. లేదు అవన్నీ మాకు తెలియవు అనుకున్న వాళ్ళు మహాలయ మహాలయ అమావాస్య ఉంటది గదా! మహాలయ అమావాస్య రోజు మీరు వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు చెప్పిన దాన ధర్మాలు చెయ్యండి. ఓకే. థ్యాంక్ యూ స్మైలీ. ఓకే. మధులిక గారు మీకు పితృదోషాలుంటే గనక ఇప్పుడు మనం ఈ 14 డేస్‌లో ఇప్పుడు చెప్పాను కదా! దాన ధర్మాల గురించి అవన్నీ చెయ్యండి. సింపుల్‌గా పితృదేవతల్ని చేసే కార్యక్రమాలే ఇవ్వండి. మీరు మీ దగ్గరలో గోశాల ఉంటే గనక, దగ్గరలో గోశాలుంటే ఈ 14 డేస్ కూడా మీరు గోవులకి ఏదో ఒకటి పెడుతూ ఉండండి. తినడానికి అవి తినేవి ఏదైనా పెడుతూ ఉండండి. ఆహ్ లేదంటే ఇప్పుడు పంతులు గారికి స్వయం పాకం దానం ఇవ్వడం గానీ, ఇంటికి పిలిచి మీరు ఏదైనా ఫుడ్డు వాళ్ళకి పెట్టడం గానీ, అవన్నీ చెయ్యొచ్చు. ముఖ్యంగా ఇవన్నీ చెయ్యలేము. సింపుల్‌గా ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్న వాళ్ళు గనక, ఈ 14 రోజుల్లో లాస్ట్ అక్టోబర్ 2న మనకి అమావాస్య ఉంది. మహాలయ అమావాస్య. ఆ అమావాస్య రోజు మీరు ఖచ్చితంగా గోశాలలో గోవుకి ఏదైనా ఫుడ్ తినిపించడం గానీ, లేదంటే సేవ చేయడం గానీ, లేదా పంతులకి స్వయం పాకం దానం చేయడం గానీ, వస్త్రాలు దానం చేయడం గానీ, వాటర్ దానం చేయడం, ఎక్కడైనా అవసరం ఉన్న వారికి వాటర్ దానం చేయడము, ఫుడ్డు ఇవ్వడము, ఇలాంటివి ఏవి దానం చేసినా వాళ్ళని తలుచుకొని, మీ పూర్వీకులను తలుచుకొని చేసే దానాలన్నీ కూడా మీకు ఉన్న పితృదోషాన్ని కొంచెం తగ్గిస్తూ ఉంటాయి. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదండీ! పితృదోషాలనేవి మా చెల్లి మ్యారేజ్‌కి ఒప్పుకోవటం లేదు. ప్లీజ్ మేడం ఇంటర్ క్యాస్ట్ చేసుకుంటాను. మాది ఎవరు లేరు. ఉన్నది నేను, మా చెల్లి ఉన్నా. చిన్ని కన్ను గారు అది తన జాతకం చూస్తే తెలుస్తదండి. ఇప్పుడు నేను చెప్పడానికి ఏమీ ఉండదు. పితృదోషాలనేవి ఓన్లీ మనకి ఈ ఏదో మనం చనిపోయిన వాళ్ళకి ఈ రిచువల్స్ చేయకపోవడం గానీ, దాన ధర్మాలు చేయకపోవడం గానీ, ఇవన్నీ మాత్రమే కాదు. ఒకటి మనకి
మన వాయిస్‌ని తప్పుగా మన మన పెద్దలు మనకు తెలుసు కదా! మన తాతలు కావచ్చు, తండ్రులు కావచ్చు, అమ్మలు కావచ్చు, ఇటు సైడ్, అటు సైడ్ వాళ్ళు ఎవరైనా ఎవరిదైనా అనుకోకుండా గాని, అనుకోని గాని దొంగతనాలు చేయడము, లేదా వాళ్ళ డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకపోవడము, లేదంటే వాళ్ళ మాటలతో కొంతమంది మానసికంగా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎంత మాట పడితే అంత మాట అనేస్తూ ఉంటారు. వాళ్ళు దానివల్ల ఎంత ఇబ్బంది అయినా పడని వాళ్ళకవసరం లేదు. అలా మాటలతో హర్ట్ చేయడము, లేదా అంటే కొంతమంది మన వస్తువైనా సరే మన పర్మిషన్ లేకుండా వాడేస్తూ ఉంటారు. లేదంటే అడగకుండా అంటే దొంగతనంగానే తీసుకుంటూ ఉంటారు. అలాంటివేవి కూడా వాళ్ళు చేసింది కూడా మనం అది రిపీట్ చేస్తున్నామని అర్థం. అలా చేయకూడదు. ఎప్పుడు కూడా ఇలాంటి తప్పు అనేది ఏది కూడా మనం చేయకూడదు. అది కూడా మనకు పితృదోషంగా మన పిల్లల జాతకంలో మనం చేసిన ఆహ్, పనులు కూడా పితృదోషంగా మన పిల్లలకొస్తూ ఉంటాయి. ఓకే. హ్మ్. ఓకే. మధు థాంక్ యూ. ఇంకా మీకేమైనా మీకు పర్సనల్‌గా ఏమైనా డౌట్ ఉందా? మధు నేను చంద్రగ్రహణం గురించి లాస్ట్ లైవ్ చేశానమ్మా. మన ఏ రాశి వారికి, లగ్నం వాళ్ళకి ఎలా ఉంటుంది అని. అదొక్కసారి చూడండి. గ్రహణం ఎఫెక్ట్ అయితే మనకి ఇండియాలో గ్రహణం కనిపించదు కాబట్టి నియమాలు లేవు, సూతకం లేదు, ఏమీ లేదు. కానీ గ్రహణం అనేది మన రాశుల పైన, మన లగ్నాల పైన, మన మానసిక స్థితి పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి అది ఎలా ఉంటుంది అనేది చెప్పాను. అదొక్కసారి చూడండి. ఇక్కడ జాతకం చెప్పడం కుదరదండి మనకి. ఇది ఓన్లీ మహాలయ పక్షాలు, పితృ దేవత అనుగ్రహం గురించి ఏం చెయ్యాలి అనే దాని గురించే. దాంట్లో ఏదైనా మీకు డౌట్ ఉంటే చెప్పండి. కోడె ప్రసన్న అనన్యకి బర్త్‌డే విషెస్. హ్యాపీ బర్త్‌డే అనన్య. కొంక రమాదేవి. మా ఫాదర్ లేరు మ్యామ్. నేను 14 డేస్ మా ఫాదర్ ఫోటోకి దీపం పెట్టి నైవేద్యం పెట్టొచ్చా? పెట్టొచ్చమ్మా. మీ ఫాదర్ ఫోటో పెట్టి నైవేద్యం పెట్టండి. అలాగే ఆయన పేరు పైన ఇప్పుడు చీమలకి చెప్పాను కదా! చీమలకేదైనా మనం బియ్యపు పిండి, షుగరు, బెల్లము, నల్ల నువ్వులు కలిపి పోయడం చెయ్యండి. అలాగే ఎవరికైనా సరే దాన ధర్మాలు చేయండి. ఇందు మన ఓల్డ్ జనరేషన్ చేసిన తెలిసి తెలియక చేసిన మిస్టేక్స్ కూడా యంగ్ జనరేషన్‌ని ఇంపాక్ట్ చేస్తాయి కదా అక్క! వాటికి పరిష్కారం ఏంటి? ఇంట్లో హలో మ్యామ్ ఐ యామ్ సఫరింగ్ విత్ డ్యూప్లికేటివ్ కోలిన్ దెన్ ఐ యామ్ వెయిటింగ్ స్ట్రాంగ్ ప్రైవేట్ సర్జరీ. ఓకే. ఓకే ఇందు. ఖచ్చితంగా ఓల్డ్ జనరేషన్ తెలిసి తెలియక చేసిన తప్పులు ఖచ్చితంగా మనల్ని ఇంపాక్ట్ చేస్తాయి. దానికి సంబంధించి మనము ఈ ఒక్క అమావాస్యే కాదు, మనకి 12 అమావాస్యలొస్తాయి కదా! 12 అమావాస్యల్లో కూడా మనం వాళ్ళ పేరు తలుచుకొని ఎవరికైనా ఏమైనా దానం చేయడము. లేదా గుళ్ళో మనం పరమాన్నం, బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా ఇవ్వడం. లేదంటే పంతులు గారికి స్వయం పాకం దానం చేయడం. ప్రతిరోజు కూడా మనం గ్రాటిట్యూడ్ చూపించడం. అంటే లేసిన తర్వాత ఏదో తెలిసి తెలియక చేసిన పాపాలెన్నో ఉంటాయి. తప్పులెన్నో ఉంటాయి. వాటన్నింటికి మనం క్షమాపణ కోరుకోవడం. ఇలాంటివి చెయ్యొచ్చు. ఇక్కడ ఇంకోటేంటంటే ఓల్డ్ జనరేషన్ నుంచి మనం వస్తాం. అంటే గత 7 తరాల జీన్స్ అనేవి మనలో ఉంటూ ఉంటాయి. వాళ్ళ అలవాట్లు గాని, వాళ్ళ ఆహ్, తినే పద్ధతులు గాని, వాళ్ళ ఆలోచన విధానాలు గాని, ప్రతి ఒక్కటి వాళ్ళ నుంచే మనమొస్తాం కాబట్టి, వాళ్ళ అలవాట్లు మనలో ఉండే అవకాశం ఉంటది. అలా మనల్ని మనం కొన్ని బ్యాడ్‌గా ఉంటే, అంటే కఠినంగా మాట్లాడడం గాని, వేరే వాళ్ళను ఈర్ష్య పడ్డము, జెలసీ ఫీల్ అవ్వడము, లేదంటే వేరే వాళ్ళ డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వకుండా ఉండడము, ఇలాంటివేవైనా క్వాలిటీస్ మనలో బ్యాడ్ అన్నవుంటే వాటిని మనం సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకున్నప్పుడు
ఈ దోషాలనేవి మన దగ్గరే ఆగిపోతాయి. లేదంటే మనం ముందుకు కూడా సేమ్ ఇప్పుడు మనం ఏమైతే అనుభవిస్తున్నామో, సేమ్ అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. పితృదోషాలు గానీ, సర్పదోషం గానీ, ఇవన్నీ కూడా ఇలాంటి అలవాట్ల వల్ల కూడా వచ్చి ఉంటాయి కాబట్టి, మనల్ని మనం ఎంతో కొంత ఆహ్, సెట్ చేసుకోవడం, కొంచెం మార్చుకోవడం, మన జీవన విధానాన్ని, మన ఆలోచన విధానాన్ని మార్చుకున్నప్పుడు ఈ దోషాలనేవి మన పిల్లలకి వెళ్ళవు. ముఖ్యంగా మనకి గోశాల్లో ఈజీగా మనం ఏదైనా రెమెడీ చేసుకోవాలి అనుకుంటే, గోశాల్లో ఈ 14 రోజులు కూడా గోవుకి సేవ జేయండి. మీ పితృదేవతల్ని తలుచుకొని గోవుకి ఏదైనా తినడానికి పెట్టండి. గోవుకు పెట్టిన ఏదైనా సరే అది మన పితృదేవతలకి చెందుతుంది. లేదు ఇంకేం చేయొచ్చు అనుకుంటే హోమాలు, జపాలు అలా చేసినప్పుడు కూడా మనకి హవిస్సు నుంచి ఎళ్తది కాబట్టి ఒక ఆహ్, అంటే మనకి హోమగుండంలో అలా ఉంటది గదా! అలా కూడా వాళ్ళకి అగ్ని నుంచి ఇవ్వచ్చు. అలా ఇచ్చినా కూడా అది వాళ్ళకే చెందుతుంది. మీరందరూ ఇక్కడ లైవ్ చూస్తున్న వాళ్ళు, నన్ను ఫాలో అయ్యేవాళ్ళు, మీ జీవితంలో మీకు చాలా టాలెంట్ ఉంది. కానీ మీరేమి చేయలేకపోతున్నారు. లేదంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టట్లేదు. లేదంటే మేము ఎంత చేసినా అదే ఆర్థికంగా అంతే ఉంటున్నాం. లేదా ఏ పని ముందుకెళ్ళట్లేదు. ఇలా ఏదైనా సరే మీకు సమస్యగా ఉంది అంటే అక్కడ ఈ పితృదేవతలకు సంబంధించిన రిచువల్స్ అనేవి జరగట్లేదు కావచ్చు. ఇది ఒక ప్రధానమైన సమస్య కావచ్చు. ఈ 14 రోజులు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ 14 రోజులు ప్రతిరోజు ఉదయం 6-7 మధ్యలో గుడికెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఒక గ్లాస్‌లో అంటే స్టీల్ కాదు గాజు గ్లాస్ తీసుకెళ్ళండి. అందులో కొన్ని వాటరు, పాలు, ఆవు పాలు, హనీ ఈ 3 కలిపి తీసుకెళ్ళి అక్కడ చెట్టుకు పొయ్యండి. చెట్టుకు పోసి దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి ఒక 11 ప్రదక్షిణ జేయండి. అలాగే ఇంటికొచ్చిన తర్వాత సూర్య భగవానునికి నమస్కారం చేసుకొని ఆజ్యం ఇవ్వండి. అలా ఇస్తే కూడా మంచిది దేవతలకి మన సూర్యమండలంలోనే అన్ని దేవతలు ఉంటారు కాబట్టి అది కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఇలా మీరు ఒక 14 డేస్ చేసి చూడండి. అలాగే ఇంకా మీకు వీలవుతది అనుకుంటే చెట్లను పెట్టండి. ఏదైనా సరే మీరు చెట్లను పెట్టి వాటి కేర్ తీసుకోండి. హ్మ్. ఈ ఈ పూజకి మెయిన్‌గా మనం ఈ 14 డేస్ పితృదేవతా స్తోత్రం అని ఒకటుంటదమ్మా. ఆ స్తోత్రాన్ని చదవడం గాని, వినడం గాని చేయొచ్చు. పితృదేవత సమస్య ఉందని మనం జాతకంలో మెయిన్‌గా చంద్రుడు, శని కలిసిన సూర్యుడు, కేతువు, సూర్యుడు, రాహువు, శని, రాహువు, శని, కేతువు ఇలా ఒక గ్రహంతో రాహుకేతువులు కలిసి ఉన్నప్పుడు అది ఖచ్చితంగా పితృదోషంగా తీసుకుంటాము. పితృదేవతలకి సమస్య ఉంది అని ఎలా తెలుసుకోవచ్చంటే, మన రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి. కానీ పిల్లలు పుట్టట్లేదు. మనలో ఏ ప్రాబ్లమ్ లేదు. కానీ మన పిల్లలకి ఆటిజం ఉంది. అన్ని రకాలుగా అమ్మాయి, అబ్బాయి అన్ని రకాలుగా బావున్నారు. కానీ పెళ్ళిళ్ళవ్వట్లేదు. మన డైట్ అంతా బాగుంది. కానీ మన ఆరోగ్యం బావుండట్లేదు. మనం చాలా కష్టపడుతున్నాం. కానీ మనకు డబ్బు రావట్లేదు. ఇలాంటివన్నీ కూడా మనకి పితృదేవతలకు సంబంధించిన సమస్య ఎక్కడో మనల్ని బ్లాక్ ఉంది అని చెప్పేది. కాబట్టి మనం ఈ 14 డేస్ దీనికి సంబంధించినవి చేసుకోవాలి. హ్మ్. ఇవన్నీ మన కల్చర్. మనం నమ్మేవి మనకి ఎప్పటినుంచో ఉన్న మన ఆహ్, రిచువల్స్ ఇవన్నీ మనం చేసేవే. ఎక్కడా కూడా అంటే ఇప్పుడు స్టైల్‌గా గ్రాటిట్యూడ్ చూపించండి అంటే బావుంటుందేమో. శ్రాద్ధం అంటే చాలా ఆహ్, ఏమంటారు మోటుగా పలకరాని విధంగా సోది చెప్పినట్టు అనిపిస్తది గావచ్చు. గ్రాటిట్యూడ్ చూపించండి, థాంక్ యూ చెప్పండి, ఆహ్, ఇది ఇవ్వండి అని అలా స్టైల్‌గా చెప్తే బావుంటుంది గావచ్చు. ఓకే. మనకి ఇంత మనకి జన్మనిచ్చి, అలాగే మనల్ని పెంచి, పెద్ద చేసి, ఎంతో మనకంటూ ఒక ఆస్తినిచ్చి, ఇన్ని చేసినప్పుడు
మనం వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళకి కొంచెం ఇక్కడి నుంచి వేరే గతికి పోవడానికి మనం ఇచ్చే కొన్ని నీళ్ళు, నువ్వులు తర్పణంగా ఇచ్చేవి, కొంచెం దాన ధర్మాలు చేయడం అనేది అది కనీస బాధ్యత. దానికి డెడికేటెడ్‌గా ఒక 14 డేస్ ఉన్నాయి కాబట్టి, ఇందులో చేయడం అనేది చాలా మంచిది. ఇదేం మీరు చేస్తే ఆహ్, మీకేం జరిగే చెడు ఉండదు. చేస్తే ఇంకా మంచిదే. నమ్మి, నమ్మకుండా చేసినా సరే, దాని ఫలితం మీరు బ్యాంకులో తెలిసి ఏసినా, తెలియక ఏసినా డబ్బులు మీ మీ పేరు పైనేస్తే, మీ పేరు పైన మీకు మళ్ళీ తిరిగి రావాల్సిందే. అవి వేరే వాళ్ళ పేరుకి ఏం వెళ్ళవు. అవేం వేస్ట్ కావు. అలాగే మనం చేసే కర్మలు కూడా. రాకేష్ తిన్నారా అక్క? తిన్నా రాకేష్. ముఖ్యంగా మనకి నక్షత్రాల్లో మకా నక్షత్రం ఒకటుంటుంది. మకా నక్షత్రం వాళ్ళకి ఏ పనులవ్వాలనుకున్నా వాళ్ళు ఆ నక్షత్రమే పితృదేవత నక్షత్రం కాబట్టి, మీకేదన్నా పని అవ్వట్లేదు, ఎంత చేసినా ఫలితం రావట్లేదు అనుకుంటే, ఈ 14 డేస్ మీరు పితృదేవత సంబంధించిన ఈ దానాలు, ధర్మాలు చేయండి. రమాదేవి గారు యాక్చువల్‌గా పెద్దవాళ్ళకి బియ్యం ఇచ్చే రోజు దేవునికి దీపం పెట్టరండి. శ్లోకం అనేది యూట్యూబ్‌లో ఉంటదమ్మా. పితృదేవత స్తోత్రం అని ఒకసారి చూడండి ఉంటుంది. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి వెళ్ళొచ్చా మ్యామ్ ఈ 14 డేస్. యాక్చువల్‌గా గుళ్ళకెళ్లరండి. ఇంకా ఇది వీళ్ళకి సంబంధించి మనం ఇక్కడ చేయాలి కాబట్టి దేవాలయాల సందర్శన ఎక్కువగా చెయ్యరు. ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండాలి. సంతోషి అక్కడ లేడీస్ చేస్తే అమ్మాయి మ్యారీడ్ అయితే బోత్ సైడ్స్ హస్బెండ్ సైడ్ అండ్ లేడీస్ సైడ్ చేసినట్ట. అక్క లేడీస్‌కి యాక్చువల్‌గా తర్పణాలు చెయ్యరమ్మా. లేడీస్ చేసేది ఈ పితృదేవత స్తోత్రం చదువుకోవడము, దానం చేయడము. ఈ 2 కూడా మీరు అటు వాళ్ళని, ఇటు వాళ్ళని తలుచుకొని చేయొచ్చు. మ్యారీడ్ అయినా సరే మన సైడ్ వాళ్ళకి కూడా వెళ్తుంది. వాళ్ళు కూడా పితృదేవతలే అవుతారు కాబట్టి ఇద్దరికీ వెళ్తుంది. అవునమ్మా. టెంపుల్‌కెళ్ళే చెయ్యాలి. అంటే స్పెషల్‌గా మనం దూరం ఉన్నాయి. ఇప్పుడు మనం హైదరాబాద్‌లో ఉన్నామనుకోండి తిరుపతి, శ్రీశైలం ఇలా వేరే ప్లేసెస్‌కి వెళ్ళకుండా ఈ 14 డేస్ మనం ఎక్కడైతే ఉంటామో అక్కడే ఉండి చెయ్యాలి. వేరే ఆలయ సందర్శనలనేవి ప్రయాణాలవి పెట్టుకోకూడదు అని నా అర్థం. ఫెస్టివల్స్ అప్పుడు కూడా పెద్దల ఫోటోస్‌కి దీపం పెట్టి నైవేద్యం పెట్టొచ్చా? అంటే ఇంకా ఫెస్టివల్స్ అప్పుడైతే అవసరం లేదండి. అమావాస్య రోజు అలాగే మనకి సంక్రమణం అని ఉంటుంది. ఇప్పుడు 14థ్ ఎవ్రీ మంత్ 14థ్ ఆర్ 15థ్ రోజు సంక్రమణం అంటారు. ఆ రోజు మాత్రం మనం పెట్టొచ్చు. దీపం పెట్టొచ్చు. నితీష్ హాయ్ అండి. సర్పదోష నివారణ పూజ చేయించుకోకూడదండి. ఈ ఈ మహాలయ పక్షాల్లో చేయకూడదు. ఆంధ్ర చెప్తే చెప్పండి. లేదంటే లేదు. ఇలా ఇగ్నోర్ ఎందుకు చెయ్యాలి? బై. ఆంధ్ర డిస్ట్రిక్ట్ సంతోష్ కుమార్ ఈ మంత్ అవ్వొద్దండి. షిఫ్ట్ అవ్వకూడదు కొత్త దానికి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను.
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే అడగండి. లేదంటే క్లోజ్ చేసేద్దాం. నేను రాశుల గురించి చెప్పట్లేదండి. ఓన్లీ మకా నక్షత్రం గురించి మాత్రమే చెప్పాను. లైవ్ వీడియో మళ్ళీ వస్తుందండి. మనకి ఇందులోనే ఈ ఛానెల్‌లోనే ఉంటుంది. ఓకే. సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయండి మీరు మంచిగా ట్రై చేస్తే. ఓకే అండి. నాకు తెలిసి అంతా మహాలయ పక్షాల గురించి ఆల్మోస్ట్ చెప్పేసాను. ఇంకా మెయిన్‌గా ఈ 15 డేస్‌లో యూనివర్స్‌లో కూడా చాలా ఎనర్జీస్ అనేవి మనకి చాలా దగ్గరగా ఉంటాయి. ఆ ఎనర్జీ కూడా మన పితృదేవతలకు సంబంధించిన ఎనర్జీ. అదంతా కూడా మనకు కనిపించేలాగా ఉండదు. వాళ్ళు పంచభూతాలకు సంబంధించి ఏ విధంగా అయినా సరే మనల్ని రీచ్ అవుతూ ఉంటారు. ఆ పంచభూతాలకు సంబంధించి వస్తారు కాబట్టి, మనం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం తర్పణాలు, దాన ధర్మాలు చేయడం వల్ల వాళ్ళు ఉత్తమ గతులు పొందుతారు కాబట్టి, వాళ్ళ బ్లెస్సింగ్స్ వచ్చి వాళ్ళు అక్కడి నుంచి అంటే మనువులు, రుద్రులు ఇలా ఆదిత్యులు ఉంటారు కదా! వాళ్ళు వెళ్ళిన కొలది ఆ చైన్ అనేది అలా వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళిన కొలది మన ఇంట్లో మళ్ళీ సంతానం కలగడం గాని, మనం సంతోషంగా వాళ్ళు మంచిగా ఉన్నప్పుడే, వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు, వాళ్ళక్కడి నుంచి మూవ్ అవుతూ ఉన్నప్పుడు మాత్రమే, వాళ్ళు ఉత్తమ గతులకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇక్కడ మీరు సంతోషంగా ఉంటారు. నమ్మిన వాళ్ళు చెయ్యండి ఇప్పుడు నేను చెప్పినట్టు. లేదంటే ఓకే. ఇంకా లైవ్ ఎండ్ చేద్దాము. బాయ్.